2014కి ముందు నెలకు సగటు 0.68 కిలోమీటర్లు మాత్రమే నిర్మాణం జరిగిన మెట్రో ఇప్పుడు నెలకు దాదాపు 6 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తోంది. బడ్జెట్ కేటాయింపు 2013 నుంచి 14లో 5,798 కోట్ల నుంచి 2025 నుంచి 26లో 34,807 కోట్ల రూపాయలకు పెరిగింది. 2014లో 5 నగరాల్లో 248 కిలోమీటర్లు మాత్రమే ఉన్న మెట్రో నెట్వర్క్ 2025 మే నాటికి 23 నగరాల్లో 1,013 కిలోమీటర్లకు చేరింది. మేక్ ఇన్ ఇండియా విధానం వల్ల మెట్రో కోచ్లలో 75% దేశంలోనే తయారవుతున్నాయి. ఇప్పటి వరకు 2,000కు పైగా కోచ్లు నిర్మించబడ్డాయి. ప్రయాణికుల సంఖ్య 2013 నుంచి 14లో రోజుకు 28 లక్షల నుండి ఇప్పుడు 1.12 కోట్లకు పెరిగింది. ఇది ట్రాఫిక్ కాలుష్యం తగ్గించడంలో సహకరించింది. సాంకేతిక ఆవిష్కరణలో కోల్కతా అండర్ వాటర్ మెట్రో, కొచ్చి వాటర్ మెట్రో, సోలార్ స్టేషన్లు, డ్రైవర్లెస్ ట్రైన్లు, డిజిటల్ టికెటింగ్ ఉన్నాయి. భవిష్యత్తులో పూణే, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు విస్తరణ ప్రాజెక్టులు, 24 నగరాల్లో వాటర్ మెట్రో ప్రతిపాదనలు ఉన్నాయి. 2030 నాటికి మెట్రో నెట్వర్క్ భారత పట్టణ రవాణా రూపాన్ని పూర్తిగా మార్చే అవకాశం కనిపిస్తోంది.